వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములు స్తుతించి గణపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ వచ్చాం, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని హబక్కుకు అన్నటువంటి రీతిగా నీవు నేను కూడా అనగలిగిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి హబక్కుకు తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను వివరిస్తూ ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుని యందు నేను ఆనందించగలుగుతా ఉన్నాను అనేది హబక్కుకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే నేను ఆ జీవితాల్లో ఏర్పడేటటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభువు మనకేమై ఉన్నాడు అనేది మనం గమనించి దానికి అనుగుణంగా నీవు నేను జీవించగలుగుతా ఉన్నామా లేదా అనేటటువంటిది మనం క్లుప్తంగా కొన్ని మాటలు చూసి ప్రభు బలలో చేయి వేయటానికై ప్రభు నీకు నాకు సహాయపడునుగాక. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ వచ్చాం, అంజూరపు చెట్టు పూయకుండినను అనేటటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటిదంటే, మనం చూస్తూ వచ్చాం, అంజూరపు ఫలము మనం ఆ యొక్క ముద్దను నూరి గాయానికి కట్టినప్పుడు ఆ గాయము స్వస్థపరచబడుతుంది అనేది మనం చూస్తూ వచ్చాం. అన్నా మాకెక్కడుండే గాయాలు, మాకెక్కడ గాయమైంది, మాకు గాయాలు అయితే మాకు చాలా మెడికల్ షాపులు ఉన్నాయి, వాటిలో నుంచి మందులు తెచ్చుకుంటాం అంటాం కదండి. అయితే ఆ గాయము అనేటటువంటిది శరీర సంబంధమైనది కాదు, కానీ విశ్వాస యాత్రా జీవితంలో ఆత్మ సంబంధమైన హృదయానికి కలిగినటువంటి ఆ గాయము స్వస్థపరచబడాలి అంటే అంజూరపు ముద్ద కావు. అందుకే మనం చూస్తాం, మన యొక్క హృదయము పాపపు కుష్టుతో నింపబడింది అనేది మనం చూస్తాం. ఆ పాపపు యొక్క కుష్టు మన జీవితంలో నుండి తొలగించబడాలి అంటే మనం చదువుతాం. అందుకే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో మనం ఒక మాట గమనిస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం. చూడండి, ఒక చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి లేదా 22వ వచనము నుండి చదువుదాం. చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఏంటిది ఆ గాయాలు అంటే ఏంటిది? మనకు కలిగినటువంటి అస్వస్థత అంటే మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటిదంటే పాపము అనేటటువంటిది, పాపపు గాయాలు అనేటటువంటివి మనం అక్కడ చూస్తాం. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట మనం గమనించింది ఏంటిదంటే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అనేటటువంటి మాట. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి ఆ పాపపు గాయాలు కదండి మనం గమనిస్తాము. అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో నుండి నన్ను తప్పించేదాని కొరకై వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అనేది మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కలిగినటువంటి ఆ పాపము ద్వారా కలిగినటువంటి ఆ దుర్గంధము, వాటన్నిటి విషయమై ఆ పాపాలన్నిటినీ కూడా ఆయన మోసుకొని ఆ మ్రాను మీద తాను వేలాడటము ద్వారా
నా జీవితంలో మనకు కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పాపపు గాయాలు, పాపపు దెబ్బల నుండి మనము స్వస్థత పొందినటువంటి వారమై ఈ రీతిగా దేవుని మందిరంలో మనం జీవించగలిగినటువంటి వారంగా మనం ఉంటాం. అందుకే మనం చదువుకుంటూ వచ్చాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుంటూ వచ్చాం. మనం ఎలా ఉన్నామంట, పాపములు కడగబడటము ద్వారా, ఆ పాపములు కడగబడటం ద్వారా మనం చూస్తాం. చూడండి అక్కడ ఎలా ఉన్నామంటే 16వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె. కదండి, ఎంత చక్కని శరీరం, ఎంత చక్కని శరీరం. మనం చూస్తాం ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? నయమాను వచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి మాటను బట్టి ఆ యొక్క యజమానురాలు ఆ యొక్క నయమానుకు చెప్పింది, అయ్యా యజమానుడా, ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడంట. ఎవరు? ఎలీషా ఉన్నాడంట, దైవజనుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? నీకు స్వస్థత కలిగిద్దంట. సరే వెళ్ళాడు నయమాను, బహుమానాలు తీసుకొని మంది మార్బలంతో కలిసి వెళ్ళాడు. నయమాను ఎలీషా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గర బయట నిలబడి తన దాసుని పంపించాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. మొదటిగా రాజు దగ్గరికి వెళ్తే రాజు తన బట్టలు దించుకున్నాడు. చూసావా నా మీద నేపం మోపటానికి ఎలా చేస్తావు? అప్పుడు తెలిసింది ఎలీషాకి. ఎలీషా అంటాడు, నీ దేశంలో దైవజనుడు ఉన్నాడనే సంగతి మర్చిపోయావా? నా దగ్గరికి పంపించమంటాడు. ఆ రీతిగా ఎలీషా దగ్గరికి వచ్చాడు నయమాను. ఎలీషా దగ్గరికి వచ్చి ఇంటి ముందు నిలబడి, ఇంటి ముందు ఆ రథంలో ఉండి కబురు చేశాడు. ఏమని అంటే, ఇదిగో నయమాను వచ్చాడు, రమ్మంటున్నాడు అని కబురు చేస్తే ఎలీషా ఏం చేశాడు అంటే, వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునగమనవయ్యా ఓ అన్నాడు కదా. నువ్వు సైన్యాధిపతి అయితే నేనెవరిని? దేవుని యొక్క సైనికుణ్ణి, పరమదేవుని యొక్క సర్వాధికారి అయిన సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైనికుణ్ణి నేను నీ దగ్గరికి వచ్చేదేంటి? ఓ ఎల్లు పలానా చోటుకి వెళ్ళి ఏమన్నాడు? మునుగు 7 మార్లు. మునుగుమంటే కోపం వచ్చింది. ఎలీషాకి ఏమొచ్చింది? నయమానికి ఏమొచ్చింది? కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధపడితే ఒక పనివాడు చెప్పాడు, అయ్యయ్యా ఆయన ఏం చెప్పాడు? నిన్నేదో చేయమంటే, ఏదో తీసుకురమ్మంటే చేసేవాడివి కదా. ఆయన అన్న మాట ఏంటి? పోయి ఆ యోర్దాన్లో 7 మార్లు మునగమన్నాడు. అదే కదా చెప్పింది, మంచిదే కదా, వెళ్ళొద్దామయ్యా అని బ్రతిమలాడితే నయమాన్ వెళ్ళాడు. వెళ్ళి మునిగాడు. మొదటిసారి మునిగాడు, 5వసారి మునిగాడు, 6వసారి మునిగాడు. చూసుకుంటా ఉన్నాడు. మునిగిన ప్రతిసారి పైకి లేచి చూసుకుంటా ఉన్నాడు. అంతే ఉంది. అయితే 7వసారి మునిగి పైకి లేచిన వెంటనే ఎలా అయింది ఆ దేహము? పసి పిల్లవాని దేహం, మచ్చలేనటువంటి దేహముగా మార్చబడటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క దాసుడైన ఎలీషా చెబితేనే పసిపిల్లవాని దేహం అయితే ఆ దేవాతి దేవుడు పొందినటువంటి ఆ గాయాల ద్వారా, ఆ కార్చబడినటువంటి ఆ రక్తము ద్వారా నేను ఆ జీవితంలో కలిగి ఉన్నటువంటి పాపపు డాగులు, పాపపు కుష్టు అంతా కూడా సంపూర్ణంగా నయము చేయబడినటువంటిదిగా మనం గ్రహించాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అట్టి అనుభవంలోనికి నీవు వచ్చావా? అట్టి అనుభవంలోనికి గనక నీవు రాగలిగితే దేవునిని నీవు ఆరాధించకుండా ఉండలేవు, దేవుని నువ్వు గణపరచకుండా ఉండలేవు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే ఆ దేవునికి ఉన్న పేరేంటిదంటే స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. ఎక్కడ? నిర్గమాకాండంలో మనం చూస్తాం, 15వ అధ్యాయంలో మనం చూస్తాం, స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. కాబట్టే మొదటిదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటిదంటే ఆ యొక్క హబక్కుకు
అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవునిని నా రక్షకుడు అని అనటం మాత్రమే కాకుండా నీవు నేను కూడా అటువంటి రీతిగానే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, అందుకే కీర్తనాకారుడు మన దావీదు కూడా అంటాడు నా రక్షణకర్త అని 18వ అధ్యాయంలో మనం చూస్తాం కీర్తనలు కదా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది, ఆయన కల్వరి శిలువలో బలి అయింది, ఆయన కొరడాలతో కొట్టబడింది. కారణం ఏంటిదంటే లోక పాపాలను, అందుకే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు ఏంటిదంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం, లోక పాపములను మోసుకొను దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ నా పాపాలు, నీ నా శాపాలు, నీకు నాకు కలిగినటువంటి ఆ దుర్గంధం, నీకు నాకు కలిగినటువంటి ఆ గాయాలన్నిటి నుండి నిన్ను నన్ను విడుదల చేసి దేవుని సన్నిధిలో నిన్ను నన్ను జ్యోతులుగా ఉంచాలని, ఆ మలినం, ఆ కపటత్వం అంతటిని తొలగించి, అందుకే మనం చదువుతాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 25వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతాం, అటువలే సంఘము కూడా కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేకుండా. కాబట్టి ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటివంటే కళంకంతో నింపబడినాయి, ముడతతో నింపబడినాయి, మలినముతో నింపబడినాయి అనేది మనం చూస్తాం. అందుకే మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, తను తాను అప్పగించుకున్నది ఏంటిదంటే, కారణం ఏంటిదంటే పరిమళ వాసనగా ఉండేదాని కొరకే. కాబట్టి మురికి వాసన, పాపపు వాసనతో నింపబడినటువంటి మన జీవితాలు ఆయన బాగు చేసి పరిమళ వాసనగా చేసేదాని కొరకే, దుర్గంధము నుండి మనం విడుదల చేసేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం, ఆయన గాయపరచబడినట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీవు నేను ఆ యొక్క అనుభవంలోనికి రావాలనేది దేవుని యొక్క ఆశగా మనం గమనించగలుగుతా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ కనుక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను. అలా చేయబడినటువంటి మనము, అలా శుద్ధీకరించబడినటువంటి మనము, కాబట్టి అక్కడ ఏమి లేకుండా ఉందంటే ద్రాక్ష చెట్టు అంటే మనం గమనిస్తూ వచ్చాం ఏంటిది, అది సంతోషానికి కారణమైన అటువంటి శుద్ధీకరణ పొందినటువంటి నీవు నేను ఎలా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు అంటే రండి చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే గనక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతా ఉన్నా, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛను నెరవేర్చు. కాబట్టి అలా స్వస్థపరచబడినటువంటి మనము ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలనేది దేవుని ఆశ. ఏంటి ఆత్మానుసారమైనటువంటి జీవితము అంటే కింద వ్రాయబడుతూ ఉంది ఏమనంటే 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా. ఏంటండి అది? ఆత్మ ఫలమేమనగా ఏంటిది? ప్రేమ, సంతోషము, సమాధానం కదండి. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లోనికి స్వస్థత వచ్చిందో ఆ స్వస్థత ద్వారా నీవు నేను ఎలా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడంటే ఆత్మ ఫలము కలిగినటువంటి జీవితం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను నీ పాపాలు క్షమించాడు, నేను స్వస్థపరుస్తూ వచ్చాడు. అయితే ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మ ఫలమయ్యున్నటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటా ఉన్నావా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ అలా లేకపోతే ప్రభువుని గనపరచలేవు, ప్రభువుని నీ రక్షకుడుగా నువ్వు గ్రహింపలేవు, ప్రభువుని నీ రక్షకుడుగా నువ్వు గుర్తించలేవు, ప్రభువుని నీ రక్షకుడుగా నువ్వు గౌరవించలేవు, గనపరచలేవు. కనుకనే రెండవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే ఆత్మ ఫలమేమనగా
మనం చదువుతూ ఉన్నాం కదండి, 9 ఫలాలు ఉన్నాయి అక్కడ. ఏంటిదంటే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేటటువంటివి మనం కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కాబట్టి ఆనాడు తన తోటలో ద్రాక్ష ఫలం ఫలించకపోయినా నా రక్షణకర్త అంటా ఉన్నాడు. అయితే ఈనాడు నీ ఫలములో, నీ పొలములో కదా, నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటారు కదా, నీ పొలములో 9 అంతల మొలకలు వచ్చినాయి, ఫలం వచ్చింది. ఏంటిది అంటే ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి జీవితం, సంతోషభరితమైన ఆత్మానందము కదా. మనం అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకం మీద ఏమని ఉంటుంది, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం అంట. ఎంత సంతోషం అండి! చెప్పనసఖ్యం అంట, చెప్పటానికి కూడా వల్లబడినటువంటి సంతోషం అంట. అది మహిమాయుక్తమైనటువంటి సంతోషం కదా. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. ఆ సంతోషాన్ని పొందుకున్నావా లేదా అనేదే ప్రశ్న. కాబట్టి రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, స్వస్థపరచబడినటువంటి మనము అక్కడ ఏం గమనిస్తూ ఉన్నామంటే మనము ఆ రీతిగా మనం ఆత్మఫలాన్ని కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నామనేది చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటిదంటే ఒలివ చెట్లు కాపు కాయకపోయిన మనం గమనిస్తూ ఉన్నాం. నూనె అనేటటువంటిది లేకపోయినప్పటికీ, అంటే దాని అర్థం ఏంటిదంటే వెలుగు లేకుండా చీకటి బ్రతుకే మన జీవితంలో ఉన్నప్పుడు మనం గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. కాబట్టి మూడవదిగా ఆత్మీయమైనటువంటి జీవితంలోనికి ఎప్పుడైతే నేను ప్రవేశించగలుగుతామో, నేను వెలిగించబడినటువంటి వారముగా ఆ జీవము వెలుగై ఉన్నటువంటి ఆ ప్రభు తనంటా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తనంటా ఉన్నాడు, మీరు లోకమునకు, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట మనం చదువుతా ఉన్నాం. మీరు లోకమునకు ఉప్పై, చూడండి అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం 16వ వచనములో, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేడు. వెలుగై ఉన్నారు అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. వెలుగంటే అబ్బా మనకి చుట్టూ, మన శరీరానికి చుట్టూ 4-5 బల్బులు కట్టుకునే, చూసావా నేను యేసు ప్రభువుని అంగీకరించి అందుకే బల్బులు కట్టుకున్నా, చూసావా ఎట్ట వెలుగుతా ఉన్నానో, మీరు కూడా అటు బల్బులు, అది కాదు. వెలుగై ఉండటం అంటే అక్కడ చెప్పబడినటువంటి రీతిగా సత్క్రియలు అనేటటువంటిది మనం చూస్తాము. మంచి అంటే చెడ్డవాటికి దూరమైనటువంటి జీవితం, చెడుకు దూరమైనటువంటి జీవితం. కనుకనే మనం గమనిస్తాము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనము సత్క్రియలు చేసేదాని కొరకే మనము సృష్టించబడ్డాము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. చూడండి 10వ వచనం 2వ అధ్యాయంలో గనక మనం చూస్తే చదవండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎక్కడ సృష్టించబడ్డామంట? క్రీస్తు యేసునందు సృష్టించబడినటువంటి వారమై మనము కదా. దేని కొరకంటే క్రీస్తు యేసునందు సృష్టించబడింది సత్క్రియలు చేసేదాని కొరకు. సత్క్రియలు అంటే మంచి క్రియలు.
ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు. కాబట్టి మొదటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం, పాపము కడగబడింది అంటే శుద్ధీకరించబడింది. శుద్ధీకరించబడినటువంటి ఆ జీవితంలోనికి ఆత్మ ప్రవేశించింది. తద్వారా ఆత్మ ఫలాలు ఫలించేటటువంటి వారంగా మనం అవుతూ వచ్చాము. ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తూ వచ్చిందో సత్క్రియలు మనం చేసేటటువంటి వారంగా రూపించబడ్డాము అనేటటువంటిది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. సత్క్రియలు, మంచి క్రియలు ఏంటిది? మంచి క్రియలు అంటే ఏంటి కదా? మంచి క్రియలు ఏంటిది అంటే అవసరంలో ఉన్న వారికి సహాయపడటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం కదండి. ఇవి మంచి పనులు, ఇవి మంచి పనులు. అందుకే ఒక మాట గుర్తొస్తుంది, యెషయా గ్రంథంలో ఉపవాసం గురించి చెప్తా ఉంటాడు చూడండి. నేను కోరుకునేటువంటి ఉపవాసం ఏంటిది అంటే అనేది చెప్తా ఉంటాడు చూడండి. ఎక్కడండి అది? 58వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తాం చూడండి. 58వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి అక్కడ కదా. 7వ వచనం కదా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములిచ్చుటయు. ఇదండి, ఇది మంచి పనులంటే, ఇవి సత్క్రియలు అంటే. అందుకే మనం యాకోబు పత్రికలో కూడా చూస్తాం భక్తి ఏంటి అంటే చూడండి. యాకోబు పత్రికలో భక్తి అనగా ఏమిటి అంటే అక్కడ మనం చూస్తాం కదండి. భక్తి పరులమని చెప్పుకుంటాము కానీ నిజమైనటువంటి భక్తి మన జీవితంలో లేని వారంగా ఉంటాం. మొదటి అధ్యాయము 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఈ లోక మాలిన్యము తనకంటకుండా తను తాను కదండి. మనం ఎవరు అంటే బిలీవర్స్ అండి. మేము బిలీవర్స్ అండి అంటే తెలుగులో మేము భక్తిపరులం అండి అని అర్థం కదా. విశ్వాసులు, మేము భక్తిపరులం అంటే ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటిది అంటే ఒకటి సహాయపడటము, రెండవది మాలిన్యం లేని జీవితం, సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితం జీవించటం అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టే ఒకవేళ నూనె లేకపోయినా ఆయనే ఈ లోకానికి వచ్చి జీవపు వెలుగై తాను ఉంటూ నిన్ను నన్ను వెలిగించి నేను ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అనేది ప్రభు మనకు బోధిస్తూ వచ్చాడు. ఏంటిది ఆ వెలుగంటే సత్క్రియలు కలిగినటువంటి జీవితం మన జీవితముగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మూడవదిగా అక్కడ మనం ఏం చూస్తూ వచ్చామంటే హబక్కుకు గ్రంథములో మనం ఏం చూస్తూ వచ్చామంటే నూనె లేకపోయినను ఆయన మనకు వెలుగై ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా మనం గమనిస్తూ ఉన్నాము, చేనిలో పైరు పంటకు రాకపోయినా అంటే ఆహారం లేకపోయినా అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం. అందుకే యోహాను సువార్తలో మనం ఒక మాట చూస్తాం చూడండి. యోహాను సువార్త యోహాను సువార్త మనం చూస్తాము. యోహాను సువార్త మనం గమనిస్తాం చూడండి. నా శరీరము తిని కదా, ఇక్కడ మనం చూస్తాం చూడండి. యోహాను సువార్త ఇక్కడ మనం గమనిస్తాం 56వ అధ్యాయంలో మనం గమనిస్తాం కదా. చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును, జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము
పితరులు మన్నా తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో కదండి. ఒకవేళ ఆహారం లేకపోతే ఆయన అంటున్నాడు, నేనున్నానయ్యా, నేనెవరిని? జీవాహారాన్ని, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని. ఆనాడు మీ పితరులైనటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు వచ్చేంత వరకు, ఆ యోర్దాను నది దాటేంత వరకు నేను వారికి ఏమిచ్చాను? మన్నా ఇచ్చా. మన్నా ఇచ్చినప్పటికీ కూడా వారు త్రోవ తప్పారు. నన్ను అనేక పర్యాయాలు విసిగించారు, నన్ను శోధించారు, నా దాసులను కష్టపెట్టారు, దూషించారు, శనిగారు వారి మీద శనిగారు. ఆ కారణం చేతనే పరలోకపు ఆహారము మన్నా తిని కూడా వారు చనిపోయారు. అయితే మీరు అలాగుండొద్దు. జీవాహారమైన నన్ను మీరు తీసుకొని కదా, మీరు నిరంతరము జీవించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తామని. ఆ కారణం చేతనే దైవజనుడు భక్త్ సింగ్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలో వారం వెంబడి వారం మన మధ్య ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతూ నిత్య జీవాహారాన్ని మనం భుజిస్తూ నిత్య జీవానికి వారసులంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి నాలుగవదిగా మనం అక్కడ ఏం చూస్తూ వచ్చామంటే, ఆయనే జీవాహారమై ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం. ఆయన యొక్క శరీరం, ఆయన రక్తాన్ని త్రాగువాడు నిరంతరము జీవించును అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటిది అంటే, ఆ జీవాహారమై ఉన్నటువంటి ఆ రక్తము, ఆ శరీరంలో నీవు పాలు పంపులు పొంది నిత్యము జీవించేటటువంటి ఆ క్రీస్తులో నీవు ఉండగలుగుతా ఉన్నావా లేదా అనేది ప్రశ్న. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీవింకా పాలు పంపులు పొందకపోతే, ఆ జీవాహారంలో నీకు పాలుభాగస్థం లేకపోతే, నేడైనా ఒకవేళ నీలో ఇంకా ఏదైనా పాపపు దాగుంటే క్షమాపణ పొంది ఆ జీవాహారమై ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలో, ద్రాక్షారసంలో, ప్రభు బలలో పాలు పంపులు పొందాలనేది దేవుని ఆశ, దేవుని ఉద్దేశం. అందుకే వారం వెంబడి వారం మనకు అది ఇస్తూ ఉన్నారు. వారం వెంబడి వారం అది మనం తీసుకోవాలని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అది తీసుకోవటం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం కొన్ని కార్యాలు. ఏంటిదంటే, మొదటిది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కొరకై, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటిది? నేను ఆయన బిడ్డను అనేటటువంటి గ్రహింపు నీకు ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది. తద్వారా నీవు పాపము జోలికి వెళ్ళనటువంటి జీవితం కలిగిన వాడుగా ఉంటావు. కనుకనే నేను ఆయన బిడ్డను, క్రీస్తు బిడ్డను అనేటటువంటి గ్రహింపు. రెండవదిగా ఆయనను ప్రచురపరిచేటటువంటి జీవితం, కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎంతకాలం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తాకకుండా నిర్లక్ష్యంగా ఉంటావు? ఎంతకాలం ప్రభు వల్లకు దూరంగా ఉంటావు? వారం వెంబడి వారం ప్రభు నిన్ను సంధిస్తూ ఉన్నాడు. దినం వెంబడి దినం నీ యొక్క ఉదయకాల, రాత్రికాల ధ్యానములో నిన్ను సంధిస్తూ ఉండగా ఇంకెంతకాలం ప్రభువుకి నువ్వు దూరంగా ఉంటావు? కనుకనే ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ ప్రభు గనక వస్తే ఎంత గొప్ప నష్టం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఆయన్నే జీవాహారముగా మన యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఐదవదిగా మనం అక్కడ గమనిస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఐదవదిగా, దొడ్లలో సాల్లో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు. కాబట్టి ఒకవేళ నీకు దగ్గర లేకపోయినా ప్రభు అంటూ నీకు ఒక పని అప్పగించాడు.
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో కోట్లాది గొర్రెలు నీ కొరకై వేచి ఉన్నాయి, నీ మాటల కొరకై వేచి ఉన్నాయి, నువ్వు చెప్పేటటువంటి ఆ ప్రేమ వాక్యం కొరకై వేచి ఉన్నాయి, పాపుల రక్షకుడు యేసు అని నువ్వు ప్రకటించేదాని కొరకై గొర్రెలు నీ వైపు చూస్తూ ఉన్నాయి. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని నీవు ప్రకటించాలనేది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నన్ను పవిత్రులుగా చేయనని నువ్వు ప్రకటించాలని ప్రభువు నీకు ఒక పని అప్పగిస్తూ వచ్చాడు. అందుకే ఆయన ఆరోహణలో వెళ్ళేటప్పుడు మనం గమనిస్తాం, ఈ యొక్క అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం, యూదయలోను యెరూషలేములోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైన అనేటటువంటి ఒక పని ఆయన నీకు నాకు అప్పగిస్తూ వచ్చాడు. ఆయన కొరకైన సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉండాలనేది, ఆయన కొరకైన ఆయన గొర్రెలు కొరకై వెతికే వారంగా మనం ఉండాలని, తప్పిపోయినటువంటి ఆ గొర్రెలను వెదకి ఆయన యొక్క దొడ్డిలోనికి తీసుకొని రావాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, దొడ్డి నుండి చెదిరిపోయినటువంటివి ఒకవేళ గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నావో నువ్వు ఎరిగియు ఆ గొర్రెలతో నువ్వు మాట్లాడకుండా నిర్లక్ష్యం వహిస్తూ వదిలేస్తే నీది కాదా బాధ్యత? రేపు ప్రభు అడిగితే ఆయన ఉండాడులే, ఆయన చూసుకుంటాడులే, ఆయనతో పాటు నీకు బాధ్యత లేదా? ఆయనతో పాటు నీకు బాధ్యత. కుటుంబానికి పెద్ద తండ్రిగా ఆయన ఉంటే కుటుంబంలో బిడలుగా మనం ఉన్నాం. మనము చేయాల్సిన పనులు మనం చెయ్యొద్దా? అందుకే మనం చూస్తాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుతాం. చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసు. ఎలా శరీరానికి అభివృద్ధి కలుగుతూ ఉంది అంటే, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయటం వల్ల, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయటం వల్ల శరీరం అభివృద్ధి చెందు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? ఇంత బుల్లి చేతులు కదా, ఇంత బుల్లి కాదు, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత ఎర్రగా ఉన్నాయో, ఎంత నున్నగా ఉన్నాయో కదా. తల్లిదండ్రులు నిమిరారు. ఈనాడు నువ్వు ఎదిగావంటే కారణం ఏంటిదంటే, నీలో ఉన్న అవయవాలన్నీ పనిచేసినాయి, అవి ఎదిగినాయి, వాటి పరిమాణం చొప్పున చేయాల్సిన పని చొప్పున ఎదిగినవి. ఆ కారణం చేతనే నీకింతటి చక్కటి రూపు దేవుడిచ్చాడు. నువ్వింత చక్కగా, నువ్వింత అందంగా, నువ్వింత మనోహరంగా తయారయ్యో కారణం ఏంటిదంటే, నీలో ఉన్న ప్రతి అవయవము పనిచేసింది. ఆ రీతిగా సంఘములో ఉన్నటువంటి అవయవమైనటువంటి నీవు పని చేయకపోతే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? సంఘం ఎలా వృద్ధిలోకి వస్తుంది? నీ పని నువ్వు చేయకపోతే ఎలా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఆ కారణం చేతనే ప్రభువు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ పనిలో నేను పాలిభాగస్థులమై ఆ రీతిగా ఆ యొక్క శరీరం అనేటటువంటి ఆ సంఘము అభివృద్ధి చెందేదాని కొరకైనా ప్రయాస పట్టుదల కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలనేది ప్రభు యొక్క ఆశ. ఆ కారణం చేతనే మనము కూడా ఆనాడు హబక్కుకు వలె, హబక్కుకు అంటా ఉన్నాడు, ఒకవేళ ఇవేమి లేకపోయినప్పటికీ హబక్కుకు నా రక్షణకర్త అయినా నా దేవుని. కాబట్టి ప్రభు నీకింతగా ఇచ్చాడు, ఇంతగా ఇచ్చినటువంటి ఆ ప్రభువుని నా రక్షణకర్త అని అనగలుగుతా ఉన్నావా? ఒకవేళ నా రక్షణకర్త అని నువ్వు అనగలిగితే నీకు రక్షణ ఇచ్చినటువంటి ఆ రక్షణకర్తను ఇతరులకు, లోకానికి పరిచయం చేయటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవటానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఇదే ప్రశ్న. ప్రార్థన చేద్దాం.
మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఒకవేళ అలా లేకుండా ఉంటే ప్రభు కొరకై పని చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుని అట్టి కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించునుగాక.